మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి? చాలానే చూస్తుంటారు మచ్చా, లైక్ షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు. నేనైతే అంటే నన్నైతే ఎవరు ఏం స్ట్రగుల్ చేయలేదు, కానీ మనకి మూవీ అంటే ఇండస్ట్రీ నుంచి మా ఫాదర్ హీరో కాదు, అమ్మ హీరోయిన్ కాదు కాబట్టి సో కొంచెం ఆఫర్స్ రావడానికి కష్టం, కానీ ఇంకా మిగిలింది ఎప్పుడు ఏం అనిపించలేదండి. ఎప్పుడైనా ఫీల్ అనిపించిందా, లైక్ అరే తెలుగు మనలో మనం ఉన్నాము, తెలుగు అమ్మాయిలో అదైతే అనిపించింది. భాషరాని అమ్మాయిలు మలయాళం బాంబే అమ్మాయిలను తెచ్చుకుంటారు, ప్రాంప్టింగ్ చేయాల్సిన ఆ పరిస్థితి ఎందుకు? మేమైతే హ్యాపీగా ఆ సీన్ అర్థం చేసుకొని డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్స్, అంటే ఇప్పుడు మనకి ఏదన్నా సీన్ అర్థమైతేనే దాన్ని మనస్ఫూర్తిగా మనం యాక్టింగ్ చేయగలం. వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తారు, అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అయినా కూడా మరేంటో. అంటే ఇప్పుడు చాలా మారింది, ఇప్పుడు తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, హ్యాపీ నేను దానికి. కానీ నాకు ఒక డౌట్ డార్లింగ్, అంటే ఇద్దరిని క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నేను మాట్లాడే కొంతమంది డైరెక్టర్లు చెప్పడం ఏంటి అని అంటే, తెలుగు అమ్మాయిలు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు, మేము ముద్దు పెట్టము, మేము ఇంటిమేట్ సీన్స్ చెయ్యము. అవును, నేను కూడా ముద్దు పెట్టను దాంట్లో తప్ప. అవునండి, అవును. అంటే మేబీ కొంచెం విన్నాక సిరి అనిపించినా ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్. బికాస్ చాలా మంది ఏమంటారంటే అందుకే మేము తెలుగు అమ్మాయిని తీసుకోము. నేను అంటే ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళవి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ అంటే ముద్దు పెట్టే సీన్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనల్ ఉంటాయి. సో ఒక మన తెలుగు అమ్మాయిలను ఓన్లీ ముద్దుల కోసమే తీసుకోరు కదా. స్టోరీ పిక్చర్ బాగుంటే యాక్టింగ్ చేసే తెలుగు అమ్మాయిలు చాలా, అంటే యాక్టింగ్ స్కిల్స్ కోసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఒక్కొక్కసారి అడుగుతారు ఇలాంటి సీన్స్ చేస్తారంటే మేము చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తాం. సో అదేం పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు మనం చేయాలంటే చేస్తాం, లేదంటే లేదు. చేసే వాళ్ళు అమ్మాయిలు కూడా ఉన్నారు, చేయని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అందులో ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు, అసలు తప్పే కాదు అది. ట్రూ.